హాయ్ అండి, వెల్కమ్ టు జయ కిచెన్ 113. ఈరోజు వీడియోలో బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్రదేశాన్ని చూద్దాము రండి. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది ఒక గృహలో అన్నమాట. గృహలోకి వెళ్ళాలి. గృహలోకి వెళ్ళటానికి మనిషికి టికెట్ 10 రూపాయలు. గృహలోకి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. అందుకని కాసేపు వెయిట్ చేసాము. ఇంక వాళ్ళు పైకి వచ్చాక ఇంకా మేము కూడా ఒకరి తర్వాత ఒకళ్ళం వెళ్ళాము. మెట్లు మాత్రం చాలా హైట్గా ఉన్నాయి. పట్టుకోవడానికి సపోర్ట్ ఉంది, ఎవరైనా దిగొచ్చు. కాకపోతే కొంచెం హైట్గా ఉన్నాయి. గృహ లోపల కూర్చొని కాలజ్ఞానాన్ని రాశారంట బ్రహ్మం గారు. ఈ గృహలో నుంచి 14 క్షేత్రాలకు దారి ఉందంట. అచ్చమ్మ అమ్మగారు బ్రహ్మం గారిని ఇక్కడ చూశారంట. అంటే ఆవులను కాస్తూ రోజు గృహలోకి వెళ్ళేవాళ్ళంట బ్రహ్మం గారు. ఆవుల్ని అక్కడ మెయ్యమని చెప్పి ఒక గీత గీసి ఇంక గృహలోకి వెళ్ళి కూర్చొని కాలజ్ఞానాన్ని రాస్తూ ఉండేవాళ్ళంట. బ్రహ్మం గారు కొలను ఉపయోగించారని అక్కడ బోర్డు రాశారు. ఈ నీటిని ఉపయోగించారంట బ్రహ్మం గారు. ఇంక ఈ గృహలో నుంచి శ్రీశైలానికి వెళ్ళటానికి దారి అంట ఇది. ఇంకా మా గృహ చూసుకొని ఇంకా వెనక్కి వచ్చేస్తున్నాము. కొంచెం దూరం వాటర్ ఉన్నాయన్నమాట. వాటర్ ఫ్రెష్గానే ఉన్నాయి. అంటే ఒక సైడ్ నుంచి వస్తున్నాయి, ఒక సైడ్ నుంచి వెళ్తున్నాయి. అందుకని ఫ్రెష్గానే ఉన్నాయి. పెద్దగా లోతు అట్లేం లేదు, ఎవరైనా వెళ్ళి రావచ్చు గృహలోకి. ఇంక ఇలా చూడటం అయిపోయాక ఇంకొకరి తర్వాత ఒకళ్ళు మెట్లెక్కి ఇంకా పైకి వస్తున్నాము. మెట్లు చాలా హైట్గా ఉన్నాయి. అంటే ఈ బండలు స్లిప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఎక్కాలి పట్టుకొని. అంటే స్ట్రైట్గా లేవు, అట్లా మెలిక తిరిగినట్టుగా ఉన్నాయన్నమాట మెట్లు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. గృహ మాత్రం చాలా బాగా అనిపించింది. చల్లగా బాగుంది గృహ. ఇంక ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళం పైకి వచ్చేసాము. గృహ పైన ఆ ప్లేస్లో ఆవులను కాసేవాళ్ళంట బ్రహ్మం గారు. అప్పుడు అడవిలాగా ఉండేది మొత్తము. ఇంక ఇలా పైకి వచ్చాక కూర్చున్నాము. ఇది అంతా గృహ పైన అన్నమాట. ఇదంతా గృహ పైన ప్లేసు. గోశాల, బ్రహ్మం గారి గుడి, రావి చెట్టు అన్నీ ఉన్నాయి. అన్నీ తిరిగి చూసామన్నమాట. ఇంక ఇవన్నీ చూశాక అదే ఆటోలో అచ్చమ్మ గారి ఇంటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. అడగకపోతే తీసుకెళ్ళరు. ఎవరన్నా వెళ్తే
అడిగి వెళ్ళండి. ఇంక ఇది అక్కడ బ్రహ్మంగారి గుడి. ఇంకా అన్నీ చూసుకున్న తర్వాత అచ్చమ్మ గారి ఇంటి దగ్గరికి వచ్చాము. ఇది అమ్మగారి ఇల్లు లోపల ఉంది. మొత్తం తిరిగి చూసాము. అద్దాల మేడ అన్నీ ఉన్నాయి. అచ్చమ్మగారి ఇల్లు. అక్కడ కాలజ్ఞాన పాత్ర చెట్టు కింద భూమిలో ఈ చెట్టుకి మల్లెపూలు వేయాలి. మల్లెపూలు వస్తే కలియుగాంతం జరగాలని. ఈ చెట్టుకి మల్లెపూలు వస్తాయా? అంతగా ఎవరు తెలుసా? చెప్పు చెప్పు. నేను సిద్ధయ్య. నేను గంగిరెడ్డి అచ్చమ్మ కూడా గుడ్డోడు అయితే బ్రహ్మంగారి దగ్గర దివ్య జ్ఞానం దివ్య తీసుకుంటే కట్టి చూపించిందంట. అది ఇంక ఇది బ్రహ్మం గారు ఉపయోగించిన బావి నీరు అంట. బావిలో నీరు తోడుకొని తాగాము. తీయగా భలే ఉన్నాయి వాటరు. బ్రహ్మం గారు ఉన్న ఇల్లు పడిపోతుందని డోర్లు మూసేశారు. లోపలికి ఎవరిని వెళ్ళనట్లేదు. ఓకే అండి, బాయ్.